Hi, this is Priya. Welcome to Today 9 News. ఏలూరు జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఎన్నో త్యాగాలు చేసి పేద ప్రజలకు మేలు చేకూర్చింది అని బుట్టాయిగూడెంలో జరిగిన సిపిఐ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సిపిఐ జిల్లా కార్యదర్శి మానవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఎన్నో సంస్కరణ ఉద్యమాలకు ఎర్రజెండా ఊపిరిపోసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. తీసుకువచ్చిన వ్యవసాయ కూలీలుగా ఉన్న పేద ప్రజలను సన్న చిన్నకారు రైతులుగా కమ్యూనిస్టు పార్టీ తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల లంచం తీసుకుని దేశ ప్రజానికాన్ని వాస్తవం చేస్తుందన్నారు. రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర లేక 64% రైతులు ఇతర రాష్ట్రాలకు వలస కార్మికులుగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధిక ధరలు, కరెంటు ఛార్జీలు భారం ప్రజలపై వృద్ధి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అటవీ హక్కుల చట్టం నాశనం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పోలవరం నియోజకవర్గ కార్యదర్శి కారం దారయ్య, వేలపాటు సిపిఐ మండల కార్యదర్శి బాడెస రాము, మండల కన్వీనర్ చోడం దుర్గా, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యల్ని మనం పరిష్కరించుకున్నాము, అనేక చట్టాలను సాధించుకున్నాము. కానీ ఈ రోజున ఆ చట్టాలన్నీ అమలులో జరుగుతున్నటువంటి వైఫల్యాలు, అలాగే ఆనాడు సంపాదించుకున్నటువంటి అనేక వ్యవస్థల రూపంలో వచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, అలాగే వచ్చినటువంటి చట్టాలను ఈ రోజున ప్రభుత్వాలు, పాలకపక్షాలు నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఈ రోజున ఈ దేశ ప్రజల ముందు ఉంది. ఆనాడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈరోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఏనాడు కూడా గౌరవించినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ ఈ రోజున అధికారంలోకి వచ్చింది. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలము ఈ దేశం స్వతంత్రాన్ని గుర్తించదు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని గుర్తించదు, ఈ దేశం మహిళలకు అభివృద్ధిని, సమానత్వాన్ని గుర్తించదు. వాళ్ళకి ప్రధానమైనటువంటి శత్రువులుగా ఆనాడు దళితులు కానీ, శూద్రులు కానీ, మహిళలు కానీ, కమ్యూనిస్టులు కానీ వాళ్ళందరూ కూడా శత్రువులుగా చూసినటువంటి భావజాలంతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ రోజున ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ ఈ దేశంలో రకరకాల పద్ధతుల్లో మత విద్వేషాలను రెచ్చగొడతా ఉంది. అటు మణిపూర్ నుంచి చూసినట్లయితే కనుక జరుగుతున్నటువంటి దారుణ హోమాల్ని మరి ఈ దేశం చాలా సిగ్గుపడతా ఉంది. కొన్ని అంశాలు చూసినట్లయితే కనుక ఈ రోజున ఆదాని కేసు చూసినట్లయితే మరి ఈ దేశంలో ఆదానికి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి సంబంధము, వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహబంధము అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యము. ఆస్ట్రేలియాతో చేసుకున్నటువంటి ఒప్పందంలో ఆదాని పక్షాన నిలబడినటువంటి నరేంద్ర మోడీ ఈ రోజున ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏ రకమైనటువంటి ఫిర్యాదులు చేస్తుందో చూస్తూ ఉన్నాము. కెన్యాతో చేసుకున్నటువంటి ఎలక్ట్రికల్ ఒప్పందం ఈ రోజున కెన్యా ప్రభుత్వము వాళ్ళ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడేమో వీళ్ళు విచ్చలవిడిగా కరెంటు ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. పేద ప్రజానీకం కొని తినలేని పరిస్థితులు, అధిక ధరల భారం పడతా ఉంది. ఇళ్ళు లేక ఉండేటువంటి వాళ్ళు అద్దెకు ఉండడానికి, అద్దె కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మేము వస్తే 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లోనేమో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈనాడు వాళ్ళు 8 సార్లు, వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లులు పెంచితే 9 సార్లు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ కొత్తగా కరెంటు బిల్లు మేము అధికారంలోకి వచ్చినా పెంచమని చెప్పి మాటిచ్చి మళ్ళీ వీళ్ళు కూడా దాదాపు 18,000 కోట్ల రూపాయలు అధిక ధరల భారం, అంటే కరెంటు ఛార్జీల భారం మోపుతూ ఉన్నారు ప్రజలపైన. మొన్నేమో 6,072 కోట్లు అంటే మళ్ళీ ఈనాడు 11,820 కోట్ల భారం. ఇవి రెండు కలిపి మళ్ళీ 18,000 కోట్లు అవుతూ ఉంటే దాంతోపాటు మళ్ళీ కొత్తగా 1,200 కోట్ల భారం మోపడానికి కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పెరిగితే యూనిట్ పైన ₹1.5 నుంచి 2.5 వరకు పాత కొత్త కలిపి పెరుగుతాయి. పెరగడం ద్వారా పేద ప్రజలకు గతంలో ఎస్సీలకి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అయితే ఈనాడు ఎస్సీ కాలనీలోనే ఉంటే విద్యుత్తు ఫ్రీగా వస్తుంది తప్పితే బయట ఉంటే కుదరదని చెప్తా ఉన్నారు. దళిత కాలనీల్లోనే ఉండాలా దళితులు అనేది కూడా ఈ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. అది సరైంది కాదు. ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా విద్యుత్తు వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలి, 200 యూనిట్లు. దాంతోపాటు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉన్నారు. అదాని స్మార్ట్ మీటర్ అది బిగిస్తే రానున్న కాలంలో పేదవాళ్ళు ఉండి లేక బతికేటటువంటి జీవన విధానం వాళ్ళది అసలే ఇబ్బందికరంగా ఉంది. ధరల భారం ముందు రీఛార్జ్